హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పౌర్ణమి కదండి. పౌర్ణమి రోజు నేనేమేం చేసుకున్నాను, పూజ ఏం చేసుకున్నాను, గడపలక్ష్మి పూజ, అలాగే నేను అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టి పూజ చేసుకున్నానండి. అది ఈ వీడియోలో పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్స్ పెట్టండి. లైక్స్ పెడితే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. మీరు పెట్టే ఒక లైకు మాకు ఎంతో అదొక ఎనర్జీ లాగా పనిచేసిద్దండి మాకు. అందుకని లైక్స్ పెట్టమని అడుగుతున్నాను. అదిగాక ఇంకో కొంతమందికి రీచ్ అయిద్దంటండి. వేరే వాళ్ళకు కూడా పంపిస్తారంట యూట్యూబ్ వారు. తప్పకుండా లైక్స్ పెట్టండి, సరేనా? ముందుగా మీకు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది మీరు చూస్తారు కదా, అలాగే చూసి పూజ ఎలా చేసుకున్నాను, బాగుందా బాగోలేదా, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ లక్ష్మీ నరసింహస్వామి జయంతి కదండి, అది పూజ నేను అనుకోకుండా చేసుకున్నానండి. పూజ ఆ రోజు ఆ వీడియో కూడా పెట్టానండి, ముందుగానే పెట్టాను. ఆ వీడియోని కూడా చూడండి, తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ వీడియో చూసి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు పూజ ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఇదిగోండి, నేనైతే ఇక ఉదయాన్నే లేచి ఇంకా వాకిట్లో ముగ్గేసుకుంటున్నానండి. అలాగే ఈశాన్యంలో కూడా ఈరోజు క్లీన్ చేశానండి. దాదాపు 6 నెలలు అయిపోయిందండి నేను ఈశాన్యంలో పటాలు, ఈశాన్యంలో ఇది రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటానండి. ఆ నీళ్లు పెట్టుకున్నది మొత్తం క్లీన్ చేశాను. ఈశాన్యంలో కూడా పటాలు అన్నీ క్లీన్ చేశాను. అది కూడా పెట్టానండి, చూడండి, సరేనా? ఇదిగోండి, నేను వేసుకుంటున్న ముగ్గు అనమాట. ముగ్గు ఎలా ఉందో కూడా ఫస్ట్ కామెంట్ చేయండి, సరేనా? ఏదో వచ్చిరాని ముగ్గులండి, ఏదో గుర్తుకొచ్చినవి వచ్చినట్టుగా వేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు ఈ ముగ్గు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అటండి. అందుకని ఈరోజు వేసాను అనమాట ఈ ముగ్గు. పౌర్ణమి కదా, అందులో లక్ష్మీవారం కదా, గురువారంతో కూడి వచ్చిన పౌర్ణమి కదండి. సాయిబాబా గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ పెద్ద వర్షం పడిందండి, పోవాది కాలేదు. అందుకని వెళ్ళలేదులేండి. వెళ్తే మీకు కూడా చూపించేదాన్ని. అదిగోండి, ఇంక నేను టోటల్గా నేనైతే ముగ్గు అలా వేసుకున్నాను. బాగుందా? నచ్చిందా? అలాగే తులసిమ్మని పెట్టుకున్నానండి. ముందు వీడియోలో పెట్టాను నేను ఎలా పెట్టుకున్నాను అనేది. అదిగోండి, ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. చక్కగా పసుపు రాసి బొట్లు పెడితే చూడండి ఎంత అందంగానో ఉంది కదా. నచ్చిందా? నాకైతే చాలా చాలా నచ్చేసిందండి. ఎంత ముద్దుగానో ఉందండి, చూడటానికి ఎంత చక్కగానో ఉంది. తప్పకుండా కామెంట్ చేయండి తులసిమ్మ గురించి. చూశారు కదా, మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది, నచ్చిందా మీకు కూడా. మీకు నచ్చితే నాకు నచ్చినట్టేనండి. అందుకని తప్పకుండా కామెంట్ చేయమని అడుగుతున్నాను. ఇంకా ఉదయాన్నే ముగ్గేసుకున్నా కదండి. అయితే నిన్న కొంచెంగా పౌర్ణమి రోజు ఎందుకులే చేయటం అని చెప్పి ముందు రోజే క్లీన్ చేసుకున్నానండి. ఈశాన్యంలో ముందు రోజే క్లీన్ చేసుకున్నాను. పటాలు అద్దం పెట్టించాం కదా పటాలు పెట్టుకోవడానికి. ఇంకా అద్దం, ఇంకా ఈశాన్యంలో నేను పసుపు రాసి అడ్డబొట్లు పెట్టుకుంటానండి. శివయ్య బొట్లు ఉంటాయి కదా, నామాలు అలా పెట్టుకుంటాను. పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాను అనమాట. అలాగే ఈరోజు మొత్తం ఈశాన్యం మొత్తం క్లీన్ చేసుకొని ఎంచక్క పసుపులో కొంచెం అంతా పచ్చకర్పూరం, జవ్వాదు, గంధం కలిపి పసుపు రాసేసానండి. పసుపు రాసి అడ్డబొట్లు పెడుతున్నాను. నాకు అలా పెట్టుకోవటం వలన నాకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందండి. అందుకనే నేను కంపల్సరీగా పౌర్ణమికి చేసుకుంటానండి. ఇంకా అలాగే చేసుకుంటున్నాను అనమాట. ఇంకోండి, అమ్మవారి పటం ఉంది కదా, ఇంకా అమ్మవారి పటానికి గాజుల మాల ఎప్పుడు అలాగే ఉంచేస్తానండి. మాల ఇంకా తీను అనమాట, అది ఆ గాజుల మాల అసలు తీను, ఉంచేస్తాను. ఇంకా అలాగే పటానికి అలంకరిస్తున్నాను అనమాట. ఇంకా అలాగే అమ్మవారి చిన్ని విగ్రహం ఉందండి, అది చూపిస్తానండి దగ్గర కంట పెట్టి. ఆ విగ్రహం బియ్యంలో పెట్టుకుంటానండి.
అలాగే ఈశాన్యంలో కళ్ళుప్పు పెట్టుకుంటానండి నేను కంపల్సరీగా. దొడ్డుప్పు అని అంటాం కదా, కళ్ళుప్పు దొడ్డుప్పు అంటాము. గాజు బౌల్లో కాసంత నిండా వేసి కళ్ళుప్పు, పసుపు, కుంకుమ వేసి అక్కడ పెట్టేస్తానండి నేను. ఎప్పుడూ ఉంటుందండి అక్కడేను. ఒక వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి అలా మారుస్తూ ఉంటానన్నమాట. ఇంక ఈరోజు మొత్తం ఆల్ క్లీన్ అని అనుకోవచ్చు. దాదాపుగా ఇక మొత్తం ఆల్ క్లీనింగ్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఇలా పెట్టుకుంటానండి నేను. బాగుందా? తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చిందా? నేను చేసే విధానం మీకు నచ్చుతున్నాయా? నేనేం చేసుకుంటాననేది, నా లైఫ్ స్టైల్ ఏంటనేది నేను వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నానండి. తప్పకుండా కామెంట్ చేయండి. అదిగోండి కళ్ళుప్పు, అదిగోండి కమలం పువ్వు వేసుకొని, కాసింత పసుపు కుంకుమ వేసుకొని అక్కడే ఇంకా అమ్మవారిని ప్రతిష్ఠించుకొని, అలాగే కళ్ళుప్పు అనమాట అలా పెట్టుకున్నానండి. ఇంక ఇదిగోండి మా చెట్టుకి పువ్వులు వస్తున్నాయండి, మల్లె పువ్వులు. ఇక తెల్లారి అమ్మవారి పూజ చేసుకోవాలి కదా, ఇంక ముందుగానే కోసి మాల కట్టానండి. మల్లె ఆకులు వేసి, మరీ 3 పువ్వులు ఎందుకులే అని చెప్పి మల్లె ఆకులు వేసి కట్టానండి. పువ్వు చాలా అంటే చాలా పెద్దది వచ్చిందండి పువ్వు. అదిగోండి ఇంకా దాదాపుగా ఒక 3:30 అయిందండి. ఇంకా అలాగే ఇక గడపకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నానండి. ఇంకా మనం గడప లక్ష్మి పూజ చేసుకోవాలి కదా, ముందు ఫస్ట్ పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాతే మనం ఏదైనా మొదలు పెడతాం కదండి. పూజ కార్యక్రమం అంటేనే ఇంకా ముందు గడప లక్ష్మి పూజతోనే స్టార్ట్ అయ్యిద్ది కదా. మీరు అంతేనండి, నేనైతే ఇలా చేసుకుంటానండి. ఫస్ట్ గడపలక్ష్మి పూజ చేసుకున్న తర్వాతే ఇంకా అప్పుడు మొత్తం ఇంకా పూజ గదిలోకి వెళ్ళి ఇంకా కూర్చుంటానమాట. ఇక వేరే ఏ పని పెట్టుకోనండి నేను. పూజ ఉంది అని అంటే మాత్రం కనీసం టిఫిన్ కూడా చేయనండి నేను. ఇక నాకు అసలు ఆకలని కూడా అనిపించదండి నాకు. ఇక అలా నిమగ్నమై చేసుకుంటా పోతానండి. ఇంకా అలా పసుపు రాసుకొని అమ్మవారి పాదాలు ఉంటాయి కదండి, నాకే సింపుల్గా వస్తాయండి పాదాలు. ఇంకా అవే వేసుకుంటాను. చిన్ని పాదాలు వేసుకుని ఇంకా పువ్వులతో అలంకరించుకుంటాను అనమాట. అలాగే పాదాలు వేసుకుంటున్నాను. అయితే ఏదో చెప్పాలనుకుంటాను, అంతలోకి మర్చిపోతాను. ఇంకా అలా వేసుకుంటున్నాను అనమాట ముగ్గు. ఫైనల్లో చూపిస్తానండి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి అని చెప్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బా, సరేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలా అమ్మవారి పాదాలు వేసుకొని చుట్టూ కమలం పువ్వు వేసుకొని ఇంకా అడ్డగీతలు ఖచ్చితంగా వేసుకోవాలండి గడపకి. అడ్డగీతలు ఎందుకంటే అమ్మవారి ఇంట్లోకి వస్తే ఇంకా వెళ్ళదంటండి, అట్లా అందుకోసమని అడ్డగీతలు కంపల్సరీగా వేసుకోవాలటండి. నేను ఫస్ట్ నుంచి అలాగే వేసుకుంటానండి. ఇంకా పసుపు రాసి బొట్లు పెట్టుకొని, అలాగే ముగ్గుతో బొట్లు పెట్టుకొని, ఇంకా అమ్మవారి పాదాలు వేసుకొని, అలాగే కమలం పువ్వు వేసుకొని ఇంకా అన్నీ రెడీ చేసుకున్నానండి. ఇంకా పూజకి సిద్ధం చేసుకున్నాను అన్నీ. అదిగోండి అన్నీ రెడీ చేసుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫార్వర్డ్లో పెట్టానండి. ఇంకా అదిగోండి మొత్తం అట్లా అలంకరించుకున్నాను. ప్రత్యేకంగా పేటకం వేసుకొని పెట్టుకున్నానండి అమ్మవారిని. పటాన్ని, పెద్ద పటం తిరుపతిలో తెచ్చానండి. మా ఆడబిడ్డ కూతురు పెళ్ళప్పుడు తిరుపతి వెళ్ళామండి. పెళ్ళి అయిపోయిన తర్వాత వెంటనే తిరుపతి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చానండి అష్టలక్ష్మి దీపం. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా పటం, ఆ పటము తిరుపతిలో తెచ్చానండి. ఇంకా అదిగోండి 21 సార్లు విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కదండి మనం. నా దగ్గర లక్ష్మీ గణపతి విగ్రహం ఉందండి, ఇత్తడిది. ఇంకా స్వామిని అక్కడ ప్రతిష్ఠించుకొని 11 సార్లు అక్షింతలతో పూజ చేసుకున్నానండి. పసుపు అక్షింతలతో 21 సార్లు చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత కాయిన్స్ ఉన్నాయండి నా దగ్గర. కాయిన్తో అమ్మవారిని అక్కడ పెట్టుకున్నాను కదా, ఇంకా ఆ పళ్ళెంలో కాయిన్స్తో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనుకుంటా 108 కాయిన్స్ ఉన్నాయండి. ఇంకా ఆ కాయిన్తో ఇంకా పూజ చేసుకున్నాను.
అలాగే అయిపోయిన తర్వాత కాసంత పసుపు, కాసంత గంధం, కాసంత కుంకుమ వేసి నమస్కారం చేసుకొని లేసానండి. ఇంకా అదిగోండి నా దగ్గర ఈ మెటాలిక్ది కమలం పువ్వులది ఉందండి. అదిగోండి జలదీపం వెలిగిస్తున్నాను. ఇంకా ఇది వెలిగించుకుంటున్నానండి ఈరోజు అష్టలక్ష్ముల కింద ఇలా వెలిగించుకుంటున్నాను ఈ దీపాలు. ఇవేమో ఇత్తడి అనమాట, అడుగుదేమో మెటాలిక్ది అనమాట. అది సెరామిక్ అంటారో మెటాలిక్ అంటారో అండి. అయితే దాంట్లో దీపాలు వెలిగించకూడదు, ఇత్తడిది కాదు కదా, అందుకని వెలిగించకూడదు. నా దగ్గర ఈ చిన్న చిన్ని దీపాలు ఉన్నాయండి ఇత్తడివి. ఇంకా ఆ పువ్వుల మీద పెట్టుకొని ఇంకా అట్లా వెలిగించుకుంటున్నాను. బాగుందా? ఈ బౌల్ గురించి కూడా తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? అదిగోండి జలదీపం వెలిగించుకున్నాను ఫస్ట్ మధ్యలో జలదీపం అనమాట. మీలో ఎంతమందికి తెలుసండి జలదీపం? తెలిస్తే తప్పకుండా చెప్పండి, కామెంట్ చేయండి. అదిగోండి అలా వెలిగించుకున్నానండి. అదిగోండి మొత్తం మీద ఇంకా అమ్మవారిని, స్వామి విఘ్నేశ్వరుణ్ణి, కామాక్షి దీపాలు అటు ఇటు వెలిగించుకున్నానండి. అదిగోండి అలా ఇంకా మా చెట్లకు పూసిన పువ్వులతోనే అమ్మవారికి మాల వేసానండి. గాజుల మాల కూడా వేసాను. నిత్యదీపారాధన కూడా చేసుకున్నాను. అలాగే పైన కూడా చేసుకున్నానండి. అదిగోండి పైన అమ్మవారు ఉంది కదా, నాకు అలా చేసుకున్నానండి. నా మందిరం బాగుందా? అది చిన్ని మందిరమేనండి. బాగుందా? ఎలా ఉంది? చెప్పండి. ఇంకా అదిగోండి ఆ అమ్మవారు నేను తిరుపతిలో తెచ్చుకుంది ఈ పటమేను. ఈ అమ్మవారిని కూడా తిరుపతిలోనే తెచ్చుకున్నానండి. మొత్తం మీద నేనైతే పూజ అలా చేసుకున్నానండి. పూజ చేసుకొని ఇక కొబ్బరికాయ కొట్టానండి. కొబ్బరికాయ కొట్టి మంగళహారతి ఇస్తున్నాను. ఈరోజు పచ్చకర్పూరంతో ఏమీ లేదండి, నా దగ్గర పంచహారతి ఉంది. పంచహారతితో హారతి ఇస్తున్నాను అనమాట. అన్ని వెలిగించుకొని రెడీగా పెట్టుకున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తుతే అనుకుంటా అమ్మవారికి పంచహారతి ఇచ్చుకున్నానండి. ఈరోజు పౌర్ణమి పూజ చాలా అంటే నా శక్తి కొలది, నా మనసుకు నచ్చినట్టు చాలా అంటే చాలా ఘనంగా జరిగినట్టుగా అనిపించిందండి నాకైతే. అసలు ఎంత ఆనందంగా చేసుకున్నానో, ఎంత సంతోషంగా చేసుకున్నానో. అసలు అలుపు అనేదే ఇవ్వదండి అమ్మవారు. మనం మనసు నిమగ్నమయ్యి చేసుకుంటే అసలు అలసట అనేదే ఉండదండి. అమ్మవారు అంత మహిమాన్వితమైన అమ్మవారు. మనకి ఎక్కడ లేని శక్తిని కూడా అమ్మవారు ఇచ్చిద్దండి. మనం మనస్ఫూర్తిగా కనుక చేసుకుంటే ఎక్కడ లేని శక్తిని కూడా మనకి ఇచ్చిద్దండి. నాకైతే అలాగే ఉంది. అసలు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదండి నేనైతే, అయినా అలసట్లేదు. చాలా హ్యాపీగా చేసుకున్నానండి. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా చేసుకున్నాను. ఇదిగోండి ఇంకా అలా చేసుకున్నాను అనమాట. అలా అలంకరించుకున్నాను, అలా పూజ చేసుకున్నాను. మొత్తం మీద నేను ఎలా చేసుకున్నానో దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను అనమాట. వెనకమాలేమో నిత్యదీపారాధన. ఇంకా అలాగే అమ్మవారు ఉంది కదండి, చిట్టి అమ్మవారు. ఇంకా అమ్మవారి దగ్గర కూడా కేరళ దియాస్ ఉన్నాయి కదా, ఇంకా అవి వెలిగించుకున్నాను. పెద్ద దీపాలండి అవి. అటు ఇటు కామాక్షి దీపాలు ఉన్నాయి కదా, అవి వెలిగించుకున్నాను అమ్మవారి దగ్గర. అదిగోండి అష్టలక్ష్ములు. ఇంకా అలా చేసుకున్నానండి. బాగుందా పూజ? తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇంకా గడపలక్ష్మి పూజ చేసుకున్నాను కదండి. ఇంకా అమ్మవారికి కూడా పంచహారతి ఇద్దామని చెప్పి ధూప్ స్టిక్ వెలిగించి అక్కడ పెట్టానండి గడప దగ్గర. ఇంకా అలా వెలిగించుకున్నా కదా పంచహారతి. ఇంకా అమ్మవారి గడపలక్ష్మీదేవికి కూడా పాదాలు వేసుకున్నా కదండి, పాదాలకి హారతి ఇస్తున్నాను. అలాగే పైన స్వామివారు ఉన్నారండి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుంటున్నట్టుగా ఉంటుంది కదా పటం. ఇంకా ఆ పటానికి కూడా ఇస్తానండి నేను. గడపకు ఖచ్చితంగా హారతి ఇస్తాను, ధూపు వెలిగించుకుంటాను. గడపలక్ష్మి పూజ కంపల్సరీగా చేసుకుంటానండి నా స్పెషల్ పూజల్లో. మాట తడబడి పడుతుందండి. ఇంకా గడపలక్ష్మి పూజ మాత్రం కంపల్సరీగా చేసుకుంటానండి నేను. ఏ స్పెషల్ పూజ పెట్టుకున్నా, ఏదైనా సింపుల్గా చేసుకున్నా సరే గడపకి కాసింత ధూపమైనా వేస్తానండి.
ఈ రోజుకి ఇదేనండి వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి.